హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ కర్రీ వచ్చేసి కోడిగుడ్డు పొరటు అట్లాగే చింత చిగురు అనమాట. చింత చిగురు వేసి చేస్తారు. మా అమ్మమ్మగారు చేసేవాళ్ళనమాట బాగా. అట్లాగే మా అమ్మ కూడా చేస్తారనమాట. చింత చిగురు కోడిగుడ్డు పులుసు, చింత చిగురు మటను, చింత చిగురు ఇంకా ఎండు రొయ్యలు, చింత చిగురు రొయ్యలు, చింత చిగురు పప్పు, ఇట్లా కొన్ని కొన్ని వెరైటీస్ ఉంటాయన్నమాట. చింత చిగురు ములక్కాయ పులుసు వేస్తారు, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా చింత చిగురుతో? ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి మేము అమ్మ వాళ్ళ ఇంటి ముందు చింత చిగురు చెట్టు ఉందనమాట. ఇక్కడ పెద్దనాన్న వాళ్ళ చెట్టు అనమాట ఇది. ఇంకా ఆయన అడిగి మేమైతే చింత చిగురు అయితే కోసుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే పల్లెటూరులో అన్నీ భలే వరుసలు పెట్టి పిలుస్తారండి. అది నాకు చాలా ఇష్టం అనమాట. వాళ్ళేంటి వీళ్ళేంటి అనేది ఏది ఉండదు. అందరూ మంచిగా వరుసలు పెట్టి అక్క, బాబాయ్, పిన్ని ఇట్లా పిలుచుకుంటూ ఉంటారనమాట. అది నాకు ఇష్టం. ఇంక ఇక్కడ వచ్చేసి పెదనాన్ని అడిగామన్నమాట కోసుకుంటామని చెప్పేసి. అట్లాగే కోసుకోమని చెప్పారు. ఇంక మేమైతే ఇంకా చింత చిగురు వేట అనమాట. ఎక్కడెక్కడ చింత చిగురు ఉందని చెప్పేసి కోస్తూ ఉన్నాము, చెల్లి, నేను, అమ్మ. చింత చిగురుతో రెసిపీస్ చాలా ఉంటాయి. కొన్ని కొన్ని నాకు తెలుసు అనమాట. చింత చిగురు రోటి పచ్చడి కూడా చేస్తారు. అది చాలా బాగుంటుంది ఎండుమిరగాయలు వేసి. ట్రై చేశారా మీరు ఎప్పుడైనా? అమ్మమ్మ చిన్నప్పుడు చేసేవాళ్ళు అనమాట. ఇంకా కొంచెం పోను పెద్దలైన తర్వాత మేము రెంట్ హౌసెస్కి అట్లా తిరిగేవాళ్ళం నాన్నతో పాటు. కొంచెం అక్కడ చెట్లు అవి ఏమీ తక్కువగా ఉండేవి అనమాట. అందుకని నాకు చెట్లు అంటే చాలా ఇష్టం. అంటే వేరే వేరే అపార్ట్మెంట్స్ అట్లా ఉండేవాళ్ళం అనమాట. అక్కడ చెట్లు అవి ఈ చింత చిగురు చెట్లు అలాంటివి పల్లెటూరులో ఎక్కువగా ఉంటాయి కదా. అమ్మడానికి వచ్చే వాళ్ళు కూడా చాలా రేట్ ఎక్కువ చెప్పేవాళ్ళు అనమాట. ఇంకా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే అమ్మమ్మ కోసి ఇచ్చేది. మీ ఊర్లో ఎంతమందికి చింత చిగురు చెట్లు ఉన్నాయి? ఎంతమంది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మాలాగా అమ్మమ్మ చేస్తే తిన్నారో చెప్పండి. ఇప్పుడు మా అమ్మమ్మగారు లేరు, చనిపోయారనమాట. నేను చాలా ఇష్టం చింత చిగురుతో చేసే రెసిపీస్ అంటే చాలా బాగుంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదనమాట. మీకు కనుక దగ్గరలో చింత చెట్లు ఏమైనా ఉంటే చింత చిగురుతో రెసిపీస్ చేసుకొని ఖచ్చితంగా తినండి. హెల్త్కి చాలా మంచిదండి ఇవన్నీ కూడాను. నేచర్ ఇచ్చే ప్రతి ఒక్కటి కూడా మనకి ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. దానిని మనం అశ్రద్ధ చేయకూడదు. దొరికినప్పుడు తినడే అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మా చిన్ని అక్క, మా లక్ష్మీ మామయ్య పెళ్లి రోజు అనమాట. అందరూ ఖచ్చితంగా విషెస్ చెప్పండి. పెళ్లి రోజు అనమాట వాళ్ళకి. మా అక్క, మామయ్య పెళ్లి రోజు శుభాకాంక్షలు మీకు అందరి తరపున, నా ఫ్యామిలీ తరపున, అట్లాగే మా యూట్యూబ్ ఫ్యామిలీ తరపున కూడా మీకు చెప్తున్నాను అనమాట. మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మా మామయ్యకి, మా అక్కకి ఖచ్చితంగా విషెస్ చెప్పండి. ఇంక ఇక్కడ అయితే అమ్మ అయితే చింత చిగురు కోస్తుందనమాట. అంటే కొంచెం కళ్ళల్లో చింత చిగురు కోసేటప్పుడు అమ్మకి చిన్న పుల్ల లాంటిది కంట్లో గుచ్చుకుందనమాట. హాస్పిటల్కి తీసుకెళ్ళి డ్రాప్స్ అయితే ఇప్పించాము. ఇట్లా చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఎట్లా పడితే అట్లా జాగ్రత్త లేకోకుండా ఇట్లా చేస్తే ఆల్రెడీ జాగ్రత్తగానే కోస్తున్నాం. కానీ చిన్న చిన్న పుల్లలు ఏంటంటే కంట్లో దిగుతాయి అనమాట. జాగ్రత్తగా చూసుకొని కోసుకొని పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కోసిస్తారు. ఇక్కడ మా అమ్మ ఉంటే కోసి ఇచ్చాలన్నమాట. ఇంకా మేమైతే వేటలో పడ్డాం అనమాట. చుట్టుపక్కల ఏరియాని పట్టించుకోవద్దు, ఎందుకంటే చుట్టూతో మొత్తం చెట్లే అనమాట. చాలా బాగుంటుంది ఈ ఊరు. ఇంకా మా ఇంటి ముందే చింత చిగురు చెట్లు ఉండేసరికి ఇంకా అవైతే కోసుకున్నాం అనమాట. వీడియో ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.